అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాకతీయ సామ్రాజ్యం గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ ఇంజనీరింగ్ తెలివితేటలు మామూలుగా ఉండవు. ముఖ్యంగా వ్యవసాయం, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్స్ అబ్బో ఎంత అద్భుతంగా ఉంటాయో తెలుసుకుందాం. అసలు వాళ్ళు తమ రాజ్యాన్ని ఎలా కట్టారో, నీటిని ఎలా శాసించారో ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం. సరే, ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. ఒక ప్రశ్నతో మొదలుపెడదాం. బీడు భూములు అంటే అస్సలు ఏమి పండని నేలల్ని పచ్చని పంట పొలాలతో కళకళలాడే సామ్రాజ్యంగా ఎలా మార్చగలిగారు కాకతీయులు? వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అంత నీళ్లలోనే ఉందా? పదండి, ఆ మేధస్సు వెనుకున్న రహస్యాన్ని ఛేదిద్దాం. సో ఫస్ట్ మనం వాళ్ళ కల్చర్ గురించి తెలుసుకోవాలి. చూడండి, కాకతీయులకు వ్యవసాయమంటే కేవలం డబ్బు సంపాదించే పనే కాదు, అదొక ఎమోషన్. వాళ్ళ రాజ్యానికి, వాళ్ళ సంస్కృతికి అదే గుండెకాయలాంటిదనమాట. ఒక్కసారి ఆలోచించండి, కాకతీయుల టైంలో లైఫ్ మొత్తం వ్యవసాయం చుట్టూనే తిరిగేది. వాళ్లకు ఎద్దులు, నాగలి, వాడే పనిముట్లు ఇవన్నీ జస్ట్ వస్తువులు కాదు, దేవుళ్లతో సమానం. అందుకే సాగు మొదలుపెట్టే ముందు వీటన్నింటినీ పూజించేవాళ్ళు. ఏరువాక, సంక్రాంతి లాంటి పండగలన్నీ వ్యవసాయం నుంచే పుట్టాయి. ఎంత స్ట్రాంగ్ కల్చర్ అంటే ఆ ట్రెడిషన్స్ ఇప్పటికీ మన ఊళ్లల్లో బలంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఓకే, వ్యవసాయం అంత బాగా జరిగిందంటే దానికి కారణమేంటి? ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది. వాళ్ళ ఇంజనీరింగ్ అద్భుతాలు. నీటిని ఎలా బంధించారో, ఎలా తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారో ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, కాకతీయుల కాలంలో ఒక చెరువు తవ్వించడమంటే ఏమనుకున్నారు? అదొక మహాయజ్ఞం లాంటిది. దాన్ని సప్తదానాలు అంటే 7 గొప్ప దానాలలో ఒకటిగా చూసేవాళ్లు. అంటే ఒక మనిషి ప్రాణం కాపాడటం ఎంత గొప్పదో ఒక చెరువు తవ్వించడం కూడా అంతే గొప్ప పుణ్యకార్యమనమాట. ఇది కేవలం రాజుల పనే కాదు, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఫీలయ్యేవాళ్లు. ఇక్కడే ఉంది అసలు బ్రెయిన్. గులుసుకట్టు చెరువులు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. పైనున్న ఒక చెరువు నిండిందనుకోండి, ఆ ఎక్స్ట్రా వాటర్ వేస్ట్ అవ్వకుండా ఆటోమేటిక్గా దాని కిందున్న ఇంకో చెరువులేకి వెళ్తుంది. అది నిండితే నెక్స్ట్ చెరువులేకి, ఇలా ఒకదాని తర్వాతొకటి. ఒక్క చుక్క నీరు కూడా వృధా కాదు. ఎంత అద్భుతమైన టెక్నాలజీ కదా! సరే, వాళ్లు కట్టిన కొన్ని మెగా స్ట్రక్చర్స్ చూద్దాం. రామప్ప చెరువు, దీన్ని 1213లో రేచర్ల రుద్రుడు కట్టించారు. పాకాల చెరువు, దీన్ని జగదళ ముమ్మడి కట్టించారు. ఇంకా బయ్యారం చెరువు, దీన్ని స్వయంగా గణపతిదేవుడి సోదరి మైడాంబ కట్టించారు. ఇవి కేవలం చెరువులు కాదండి, తరతరాల భవిష్యత్తు కోసం వేసిన ఫౌండేషన్స్. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, వాళ్ల విజన్ ఏంటో అర్థమవుతుంది. లిస్టింక అయిపోలేదు. కేసరి సముద్రం మొదటి ప్రోలరాజు కట్టించింది. చౌడ సముద్రం గణపతిదేవుడి సేనాపతి మాల్యాల చౌడ నిర్మించారు. ఇంకా కుంద సముద్రం, దీన్ని గణపతిదేవుడి మరో సోదరి కుందమాంబ కట్టించారు. గమనించారా? కేవలం రాజులే కాదు, వాళ్ల సేనాపతులు, రాజకుటుంబంలోని ఆడవాళ్లుగూడా ఈ మెగా ప్రాజెక్టుల్లో భాగమయ్యారు. ఇదొక టీం వర్క్, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇప్పుడు మీకు ఒక షాకింగ్ నంబర్ చెప్తాను. ఆ రోజుల్లో కట్టిన పాకాల చెరువు ఉంది కదా, అది ఇప్పటికీ ఈ రోజుకి దాదాపు 9037 ఎకరాలకు నీళ్లందిస్తోంది. ఊహించుకోండి, కొన్ని వందలేలైనా చెక్కుచెదిరిన వాళ్ల లెగసీకి ఇంతకంటే పెద్ద ఉదాహరణ కావాలా? ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రామప్ప చెరువు సంగతి తీసుకుందాం. రేచర్ల రుద్రుడు కట్టించారు కదా, అది ఈ రోజుకి కూడా 4350 ఎకరాలకు పైగా భూమికి ప్రాణం పోస్తుంది. అంటే వాళ్ల ప్లానింగ్ ఎంత లాంగ్ టర్మ్ విజన్తో ఉండేదో చూడండి. అద్భుతం కదా! అయితే కట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం ఇంకో ఎత్తు కదా. దానికోసం కూడా వాళ్ళు ఒక సూపర్ సిస్టమ్ పెట్టారు. దాని పేరే దశబంధమాన్యం. సింపుల్గా చెప్పాలంటే ఒక చెరువు మెయింటెనెన్స్ బాధ్యతను ఒక ఆఫీసర్కి అప్పగిస్తారు. దానికి బదులుగా ఆ చెరువు కింద ఉన్న భూమిలో కొంత భాగాన్ని అతనికిస్తారు. సో ఆ చెరువుకి ఏటా రిపేర్లు చేయడం, పూడిక తీయించడం ఇవన్నీ అతని డ్యూటీ. ఈ సిస్టమ్ వల్లే ఆ చెరువులు తరతరాలుగా నిలిచాయన్నమాట. సరే, ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు, చెరువులు తవ్విస్తున్నారు, వీటన్నిటికీ డబ్బులెక్కడినుంచొస్తాయి? ఇక్కడే వాళ్ల టాక్సేషన్ సిస్టమ్ పిక్చర్లోకి వస్తుంది. వాళ్ల అడ్మినిస్ట్రేషన్ ఎంత పక్కాగా ఉండేదో చూద్దాం. ఈ టేబుల్ చూడండి, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ల ట్యాక్స్ సిస్టమ్ ఎంత డీటెయిల్డ్గా ఉందో. ప్రతి దానిమీద ట్యాక్స్ ఉండేది. పశువులు మేసే గడ్డిమీద పుల్లరి పన్ను, వేశ్యలు, బిచ్చగాళ్ల నుండి గణాచారి పన్ను, నూనెగానుగల మీద ముద్రసుంకం, షాపుల మీద మడిగ సుంకం, చివరికి యువరాజు ఖర్చుల కోసం దుగరాచ పన్ను, ఆర్మీ కమాండర్ల జీతాల కోసం పడెవల పన్ను అని కూడా ఉండేది. ఎంత ఆర్గనైజ్డ్ సిస్టమో కదా! వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్కి ఇది ఒక ఉదాహరణ. ఇది చూడండి,
ఆ కాలంలోనే ఎంత ప్రోగ్రెసివ్గా ఆలోచించారో. విజ్ఞానేశ్వరం అనే బుక్లో ఒక రూలుంది. అదేంటంటే, ఒక కౌలు రైతు ఒకే భూమిని 20 సంవత్సరాలు సాగు చేస్తే ఆ భూమి ఓనర్షిప్ రైట్ ఆ రైతుకే వస్తుంది. ఆలోచించండి, ఆ రోజుల్లోనే ఇది ఎంత రెవల్యూషనరీ ఐడియా! అంటే రైతుల హక్కులకు వాళ్ళు ఎంత ప్రియారిటీ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నింటినీ ఒక్కసారి కలిపి చూద్దాం. అసలు కాకతీయులు మనకు వదిలివెళ్లిన వారసత్వం ఏంటి? వాళ్ల లెగసీ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 4 ముఖ్యమైన విషయాలు. 1. వాళ్ళ అగ్రికల్చర్ కల్చర్, వ్యవసాయమే వాళ్ళ లైఫ్. 2. గొలుసుకట్టు చెరువుల సిస్టమ్, వాళ్ళ ఇంజనీరింగ్ బ్రిలియన్స్. 3. పక్కా టాక్సేషన్ సిస్టమ్, రాజ్యాన్ని ప్రాజెక్టుల్ని నడపడానికి. 4. వాళ్ళు కట్టినవి ఇప్పటికి వాడుకలో ఉన్నాయి, అదే వాళ్ళ శాశ్వతమైన వారసత్వం. చివరగా ఒక ప్రశ్న. ఈరోజు మనం వాటర్ స్కార్సిటీ అంటున్నాం, పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్నాం. మరి ఇలాంటి టైంలో 100 ఏళ్ల క్రితం కాకతీయులు వాడిన నీటి యాజమాన్య పద్ధతులు మనకు ఏమైనా ఉపయోగపడతాయా? వాళ్ళ తెలివితేటల నుంచి మనం ఏమైనా నేర్చుకోవచ్చా? ఒక్కసారి